హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టీ టైమ్ తెలుగు. సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి పాప్కార్న్ రేట్స్ గురించి మాల్స్ గురించి చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనం ఏషియన్ త్రిబుల్ ఏ మాల్ని అయితే విజిట్ చేసాం. ఇక్కడ పాప్కార్న్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు అమ్మే ఫుడ్ ఐటమ్స్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ వచ్చిన ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్ అండి. హాయ్. ఏ సినిమాకి వచ్చారు? అఖండాకి వచ్చాం. అక్కడ వచ్చారు. ఓకే. ఎలా ఉన్నాయి పాప్కార్న్ రేట్స్? బాగున్నాయి. బయటగా మాల్ కన్నా ఇక్కడ బాగున్నాయి. ఇది పెద్దది 210 రూపీస్ రూపీ. చిన్నవి కూడా ఉన్నాయి. ఓకే. అవి ఇదైతే ఫ్యామిలీకి సరిపోతుందని ఇది తీసుకున్నాను పెద్దది. బయట మీరు చాలా మాల్స్ తిరిగి ఉంటారు, ఎలా అనిపిస్తుంది వాటికి ఇక్కడ ఫుడ్కి వాటికి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి? క్వాంటిటీ పరంగా ఇది బాగుంది. తర్వాత రేట్ పరంగా చాలా తక్కువగా ఉంది ఈ మాల్లో 210 రూపీస్. అందుకని బాగుంది. ఓకే. ఏమన్నా అంటే ఎలా అనిపిస్తుంది అంటే రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు, చాలా మంది పాప్కార్న్ రేట్స్ తగ్గించేసాయండి, మాల్స్లో ఎందుకు అంత ఉన్నాయి, వీటి గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఈ బయట మాల్స్తో పోల్చుకుంటే ఇది 210 రూపీస్ తక్కువేను. అది పెద్ద టబ్ వస్తుంది, ఫ్యామిలీ అందరికీ సరిపోతుంది, పిల్లలకి అందరికీ సరిపోతుంది. కాబట్టి ఈ రేట్లకి సరిపోతుంది. మాల్ రేట్లో ఇది తక్కువే నాకు అనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది, పాప్కార్న్ రేట్స్ మాల్స్లో ఎక్కువ రేట్స్ పెడుతున్నారు, ఫ్యామిలీస్ ఎలా వెళ్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతుకుతారనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఆ, ఇప్పుడు మేమైతే ఏషియన్ మాల్స్ అయితే విజిట్ చేయడం జరుగుతుంది ఫర్ కామన్ పీపుల్ రివ్యూస్ గురించి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఏషియన్ మాల్లో రేట్స్? బయటికన్నా ఇక్కడ నార్మల్ గా ఉన్నాయి, బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఎందుకు తీసుకున్నారండి పాప్కార్న్? బయట 250 350 ఉండేది, ఇక్కడైతే 150లో తీసుకున్నాను. బట్ ఫ్యామిలీకి కంఫర్ట్ గా ఉంది, బట్ ప్రైసెస్ తక్కువ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. బయట సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది, మాల్స్లో వీటన్నిటిలో పాప్కార్న్ రేట్స్ వల్ల సినిమాలు పడిపోతున్నాయి, సినిమాలకి ఎక్కువ ఇది రావట్లేదు, దానివల్ల ఎక్కువ రేట్స్ పెట్టాల్సి వస్తుంది సినిమాలకి అనేసి ఒక డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అదర్ మాల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ ఉందండి. మేము ఫ్యామిలీతో వచ్చాము. 500 బిలో వచ్చింది ఇదంతా. సాటిస్ఫై. ఏషియన్ మాల్స్లో అంటే ఏషియన్ మాల్స్కి అండ్ అదర్ వేరే మాల్స్ చాలా ఉన్నాయి, చాలా విజిట్ చేస్తుంటాం మనం, వాటితో కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? మేము ఏషియన్ మాల్స్ బాగానే వెళ్తా ఉంటాయి, ఏఆర్టీ మూవీస్ వగేరా, సినిమా టీవీ. బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏషియన్ మూవీస్లో ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుందండి ఫుడ్ కోర్ట్లో. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఏ సినిమాకి వచ్చారు? అఖండ వచ్చారా? ఏంటి కాలేజ్ బంకా? అవునండి, ఓకే. ఎలా, ఎంత పాప్కార్న్? తక్కువ రేట్లోనే ఉంది, బాగుంది. 200 రూపీస్ అలా ఉంది. చాలా బాగుంది పాప్కార్న్ ఇక్కడ మాల్లో అంతా. ఓకే. బయట ఒక చాలా పెద్ద చర్చలు అయితే నడుస్తున్నాయి పాప్కార్న్ రేట్స్ గురించి, వాటి గురించి, దాని గురించి ఏం చెప్తాను? బయట గురించి అంటే వాళ్ళు చెప్పేదంతా డూబ్ అన్న. ఇక్కడైతే చాలా బాగుంది పాప్కార్న్. తినబుద్ధి అవుతుంది. నేను 2 టైమ్స్ తినేసా. మామూలు మూవీ జరిగేటప్పుడు ఒకసారి వచ్చేసా, మళ్ళీ బ్రేక్లో ఒకసారి వచ్చి తినేస్తాను నేను. చాలా బాగుంది. ఓకే బ్రో. హాయ్ అండి. ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్స్? నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకునేలానే ఉన్నాయి. నార్మల్ ఫ్యామిలీస్ వచ్చినా కూడా నార్మల్ రేట్స్ ఉన్నాయి. పాప్కార్న్ 140లో వస్తుంది, కోక్ కూడా 140, కాంబోస్ కూడా ఉన్నాయి. ఒక పాప్కార్న్ 2 కోక్స్ కాంబో, అది నార్మల్ పీపుల్కి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ, స్టూడెంట్స్కి వాళ్ళ సరిపోతుంది, వాళ్ళ రేట్స్కి, వాళ్ళ మనీ ప్యాకెట్కి దీనికి సెట్ అవుతుంది. ఏషియన్స్లో చాలా అంటే ఏషియన్ రేట్స్ గురించి అంటే నాట్ ఓన్లీ ఫర్ ఏషియన్స్, చాలా మాల్స్ గురించి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి బయట. ఇక్కడ కంపేరింగ్ టు అక్కడ ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అనేది అంటే ఏం చెప్తారు? అక్కడ చాలా రేట్స్ ఉంటాయి. ఇది పిజ్జా కానీ, మేము నార్మల్గా మూవీకి వెళ్తామా, ఓన్లీ స్వీట్ కార్న్ అవే, ఒక చిన్న కప్పు స్వీట్ కార్న్ 100 ml 100 గ్రామ్స్ అదే 230 రూపీస్ అలా ఉంటుంది. అది ఇక్కడ మాకైతే నార్మల్గా 120లో వచ్చేస్తుంది. పాప్కార్న్ కూడా స్మాల్ పాప్కార్న్ ఉంటుంది, స్మాల్ డ్రింక్ ఉంటుంది. పిజ్జా కూడా నార్మల్ రేట్లో వచ్చేస్తుంది. పఫ్స్, సమోసా అవన్నీ నార్మల్ రేట్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఏషియన్ మాల్స్ మేనేజర్ గారితో ఉన్నాం. ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ వాళ్ళ రివ్యూస్ గురించి అంటే పాప్కార్న్ రేట్స్ గురించి, దాని గురించి చిన్న వీడియో తీసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సార్. ఎలా ఉంది సార్ ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి సార్? సార్ చాలా తక్కువ ఉన్నది. ఇది మా ఫీడ్బ్యాక్ అని కాదు, చాలా మంది కస్టమర్స్ వేరే మల్టీప్లెక్స్లో పోయి అక్కడ కంపారిజన్ చేసుకొని ఇక్కడ వచ్చి మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నాను. అక్కడితో కంపారిజన్ చేసుకొని చాలా బెటర్ అండి, ఫ్యామిలీకి చాలా అఫోర్డబుల్, చాలా మాకు నియర్ బై ఉంటుంది, మంచి మెయింటెనెన్స్ ఉంది అని చెప్పేసి, ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది, వెరైటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి చాలా రెగ్యులర్గా మాకు వచ్చే కస్టమర్స్
మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ మేము చాలా రీజనబుల్గా పెట్టుకుంటాము. స్మాలర్ సైజ్ ఉంటుంది, లార్జ్ సైజెస్ ఉంటాయి, వాళ్ళకి కంఫర్టబుల్గా కాంబోస్ ఉన్నాయి. వాళ్ళ ప్యాక్స్ బట్టి వాళ్ళు డిసిజన్ తీసుకోవచ్చు. ఫ్యామిలీ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీకి తగ్గట్టుగా ప్యాక్ ఉంటుంది. లైక్ ఒక 2 సాఫ్ట్ డ్రింక్, ఒక పాప్కార్న్ ఆల్ అరౌండ్ 500 లోపలనే వాళ్ళకి అన్నీ దొరికిపోతాయి. సో లైక్ ఫ్రైస్ గీస్ అన్నీ కలిపినా కూడా సో అన్ని చాలా రీజనబుల్ ఉంటాయి. తర్వాత మేము ఏంటంటే ఓన్ కిచెన్ ఉంటుంది సార్ మాది. మాది అంటే మేము ఓన్గా ఇక్కడే ప్రిపేర్ చేసి ఓన్గా ఇస్తాము. ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇస్తాము. ఓకే. సో మా సైడ్ అయితే ఎప్పుడు వచ్చిన కస్టమర్స్ చాలా హ్యాపీగానే వస్తుంటారు, హ్యాపీగానే ఫుడ్ తింటారు. వాళ్ళు ఇచ్చే రివ్యూస్ బట్టి మేము చేంజెస్ చేసుకుంటాము. సో మా ప్రైజెస్ చాలా తక్కువగానే మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అది అఫోర్డ్ చేయాలి. సినిమా అనే దానికి వాళ్ళు రిపీటెడ్గా రావాలి. ఒక వీకెండ్ ఎంజాయ్గా అంటే ఒక ఫ్యామిలీతో వచ్చి ఒక సినిమాని చూసి వాళ్ళు ఫుడ్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తేనే మాకు కూడా మంచిగా ఉంటుంది. దానివల్లనే మేము ఫుడ్ ప్రైజెస్ అనేది సో మిడిల్ క్లాస్ని ఫోకస్ చేసుకొని మేము ప్రైజెస్ అనేది తక్కువగా పెట్టుకున్నాం. ఓకే సార్, అంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. పాప్కార్న్ రేట్స్ ఆర్ అక్కడ ఉన్న మాల్స్లోనే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఆ, ఒక కామన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ థియేటర్కి వెళ్ళాలంటే 2000 3000 కావాలి ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే. ఇంకొన్ని మాల్స్ అయితే 5000 10,000 కూడా అవ్వాలి అన్నట్టు చాలా మంది డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. దీని గురించి అంటారు సార్? సార్ అది మా మా మేమైతే అలా ప్రైజెస్ అనేది అంత పెట్టలేదు. మిడిల్ క్లాస్ని మేము ఫోకస్ చేసుకొని మేము ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా పెట్టాము. లైక్ ఒక ఫ్యామిలీ వచ్చి ఒక 2 సాఫ్ట్ డ్రింక్, ఒక పాప్కార్న్ 500 లోపలనే ఎఫర్ట్ చేసుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు. సో అంత రీజనబుల్గా పెట్టుకున్నాము. కానీ అదర్ మల్టీప్లెక్స్లో ప్రైజెస్ ఉన్నాయనేది వాళ్ళు వచ్చి చెప్పిన మాట వాస్తవం. మా దగ్గర వచ్చి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా పెట్టుకున్నాం. వాళ్ళు ఎఫర్ట్ చేయొచ్చండి, మిడిల్ క్లాస్ అయితే ఎఫర్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.